వెళ్ళావురా? ఇప్పుడే రావడం? అసలు నీ కాకలి తప్పులు ఏమి ఉండవు ఇక్కడ. ఏం చేయను మామయ్య, పగలనక రాత్రనక కష్టపడి ఈ బీడి భూములు పంట భూములుగా మార్చారు. కానీ కానీ ఏమిట్రా? ఏమైంది? ఏమైందంటారు ఏంటి మామయ్య? అన్నీ ఉన్న అలన్నోట్లో తిన్నట్టు పొలానికి సరిపడా నీరు దొరకడం లేదు మామయ్య. అలాగా? అందుకే కదరా మన ప్రభుత్వం వారు జలసీర పేరుతోటి అనేక పథకాలు పెట్టారు. వాటిని మనం సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది కదా. నిజమే మామయ్య, భూమిలో నీరు లేక బోర్లు సరిగ్గా పనిచేయక దానికోసమని చెక్కు డాములు ఇంకుడు గొయ్యలు కట్టించిన ప్రయోజనం లేకపోతుంది. ఏం చేయాలో అస్సలు బోధపడడం లేదు మామయ్య. రమేష్, అగ్రికల్చర్ బిఎస్సీ చేశారు అంటే వ్యవసాయంలో పట్టా సాధించాం. అలాంటి నీవే ఇలా దిగాలు పడితే ఇక మరి సామాన్యమైన రైతుల పరిస్థితి ఏంట్రా? అలాంటప్పుడు ఈ వ్యవసాయ రంగం ఎలా బాగుపడుతుందిరా? నిజమే మామయ్య, అన్నది కూడా కరెక్టే. దీనికి అందరికీ కారణం గత ప్రభుత్వమే. రైతు పథకాలు సరిగ్గా అమలు చేయలేదు. దానికి తోడు పోలవరాన్ని పక్కన పెట్టేసింది. పైగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరగా సరిగ్గా ఇవ్వలేకపోయింది. దీన్ని ఆసరాగా తీసుకొని దళారులు రైతుల్ని దోచుకుంటున్నారు. ఇక రైతులు మిగిలేవన్నీ కన్నీళ్లు, కష్టాలు, చివరికి ఆత్మహత్యలు కూడా మామయ్య, ఆత్మహత్యలు కూడా. నిజమేరా, నువ్వు అన్నది అక్షరాల నిజం. కానీ మీలాంటి విద్యావంతులందరూ కూడా ఉద్యోగాల కోసం ఎగపడకుండా ముందుకొచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే అలాంటప్పుడు ఈ ప్రజలందరికీ తిండి గింజలు కాస్త దొరుకుతాయి. ఇవన్నీ కూడా నిజమే మామయ్య. ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం చాలా కష్టం. రైతు కూలీలు దొరకడం లేదు. దానికి తోడు ఉపాధి పథకాలు పెట్టి ఈ ప్రజలు సోమరులుగా తయారు చేసి పనే మర్చిపోయారు. వీళ్ళకి అందరికీ ఊరికనే డబ్బులు వచ్చేయాలి. ఇక రైతు కూలీలు పెరిగిపోయాయి. ఒకవేళ సరే వాళ్ళు తీసుకున్న కూలికి తగ్గ పని చేయటం లేదు. వాళ్ళకన్నీ ఒప్పందాలే కావాలి. సరిగ్గా వర్షాలు లేక అన్ని అతివృష్టులై అనావృష్టులై రైతులు దోచుకుంటున్నారు మామయ్య, దోచుకుంటున్నారు. నిజమేరా రమేష్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా అదే ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి పాలనకు వచ్చిన తర్వాత వాటిని సద్వినియోగం చేయాలని, ఉచిత రేషన్లని, నగదు బదిలీలని అనేక విధాలుగా ఉచితంగా నగదులు చెల్లిస్తున్నారు. ఈ విధంగా చేసి ప్రజలందరినీ పని మర్చిపోయేటట్లు చేస్తున్నారు. అవును, అంతేకాకుండా వాళ్ళని పరాన్న జీవులుగా తయారు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఒరే రమేష్, ఈ విషయాన్ని ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి పట్టుదలతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుందిరా. అంతేకాదు ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సంకల్పించిందిరా. దానిలో భాగంగా ఉద్యానవనాలు, పండ్ల తోటల పెంపకాల్ని ప్రోత్సహిస్తూ వాటికి తగ్గట్టుగా పరిహారాలను కూడా చెల్లిస్తుందిరా. ఒరేయ్, ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? అంతేకాకుండా రైతులు పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర ఇచ్చి ఆ పంటని స్వయంగా ప్రభుత్వమే కొని సకాలంలో డబ్బు కూడా చెల్లించుకుంటారా. ఇవన్నీ సక్రమంగా జరిగినప్పుడు రైతులకి ఎటువంటి కష్టాలు ఉండవని నా ఉద్దేశం రా. అందుకని బాధపడదు. అదే కానీ సరే కానీ రమేష్, శాంతి ఎలాగుందో ఏమిటో నాకేమీ అర్థం కాలేదురా. దాని గురించి ఒక్క బాగట్ట కూడా మనకు తెలియలేదు. అసలు నీకు దాని మీద ధ్యాసే లేదు కదా. అదేంటి మామయ్య అలా అంటా? అంటే నాకు ప్రేమని మీకు తెలీదు. అయినా అదే మనల్ని మర్చిపోయిందిలే. అయిన వాళ్ళని మర్చిపోవడానికి
అదేమి అందరిలాంటి ఆడపిల్ల కాదురా, ఈ రాఘవ రామేశ్వర్ ముద్దులు కూతురు. మీరు అలాగే గారాలు చేయబట్టే దానికి పొగ పెరిగిపోయింది మామయ్య. పెరగనీరా, పెరిగితే ఏమైపోతుంది? తొందరలోనే మీ ఇద్దరికి పెళ్లి చేసేసాను అనుకో, అప్పుడు దాన్ని పొగ రానిచ్చి దాన్ని ఒక దారిలో పెట్టడానికి నువ్వు ఉన్నావు కదే. చెప్పావు. అది సరే కానీ రమేష్, నా మాటిని ఒక్కసారి శాంతి దగ్గరికి వెళ్ళిరారా. నాకు మాత్రం జాస్తి లేదనుకున్నావా? ఇదిగో రేపే వెళ్దామని దానికోసం గిఫ్ట్ కూడా కొన్నాను. రేపు పట్టుకొని వెళ్తాను మామయ్య, వెళ్తాను. నానా, బాబా బాగున్నారా? నానా ఇప్పుడే బాబా నేను నీ గురించి మాట్లాడుతున్నాను. అవును శాంతి, నేను రేపే బయలుదేరి నీ దగ్గరికి వస్తామనుకున్నాను. ఇంతలోనే నువ్వే వచ్చేసావు. చాలా సంతోషంగా ఉంది. అమ్మ శాంతి, బాగున్నావమ్మా? నీ ఆరోగ్యం బాగుందా? చదువు బాగా సాగుతుందా లేదా? నానా అంతా బాగానే ఉంది నాన్న, కాకపోతే ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు తీసుకొని వెళ్దామని వచ్చాను. అలాగా, సరేనమ్మా, ఆ డబ్బు ఏది ఇస్తాను, తీసుకెళ్ళి. అదే అన్నట్టు ఒరే రమేష్, సతీష్ మాస్టారు నన్ను రమ్మని కబురు పెట్టారా? ఆ విషయమే మర్చిపోయాను. నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. అమ్మా, సతీష్ మాస్టర్ని కాస్త డబ్బులు కూడా అడిగి పట్టుకొస్తాను. ఈలోగా బావా నువ్వు మాట్లాడుతున్నాను. ఒరే రమేష్, నేను త్వరగానే వచ్చేస్తాను. మీరు భోజనం మాత్రం మర్చిపోకండి. అలాగే వెళ్ళండి బావయ్య. అంటే ఏంటి బాబా, నువ్వు ఇంకా భోజనం చేయలేదా? సరే అలా ఉండు బాబా, నేను వంట రెడీ చేస్తాను. ఈలోగా నీకోసం ఒక మంచి కాఫీ తీసుకొస్తాను, సరేనా? చేయండి బాబా. అది ఏమిటి బాబా? ఇంత ఖరీదైన బహుమతి నిజంగా నా కోసం నువ్వు తెచ్చావా? చాలా ఆశ్చర్యంగా ఉంది బాబా. అంటే ఈ భావన అర్థం చేసుకుని ఇంతేనా? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాం. నువ్వు అడిగితే ఈ నెక్లెస్ కాదు శాంతి, నా ప్రాణాలు సరే బాబా. నీలాంటి మంచి మనిషి నాకు బాబాగా దొరకడం నా అదృష్టం. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ లక్కీ బాబా. థ్యాంక్ యూ శాంతి, థ్యాంక్ యూ. శాంతి, నువ్వు ఈ భావన బాబా. అవును శాంతి, విరిసి విరిగిన వయసులోనే నీ కళ్ళల్లో ప్రేమనంతా నాకు చూపించావు. అసలు నీ స్నేహంలో పడి నేను ఒక అనాథన్న విషయాన్ని మర్చిపోయాను తెలుసా? బాబా అవన్నీ ఇప్పుడు ఎందుకు? శాంతి, ఒక్కసారి చెప్పని, నా మనసులో మోగవాదనంతా ఒక్కసారి తనివి అనేది చెప్పుకుంటే ఈ బరువెక్కి నీకుండే తేలికవుతుంది. అలాగే బాబా. అది కాదు బాబా, ఎప్పుడు ఉన్న విషయాలే కదా, ఇంకేమైనా కొత్తగా విషయాలు చెప్పు. శాంతి, అన్నట్టు నీకు గుడ్ న్యూస్ చెప్పడం వచ్చాను. నాకు గుడ్ న్యూసా? ఏంటి బాబా అది? ఎలాగో ఈ అమ్మాయి గారు చదువు ఈ సంవత్సరంతో కంప్లీట్ అవుతుంది కదా, ఈ అందాల బొమ్మకు పెళ్లి చేయాలని మా అయ్య గారు ఆలోచన. అప్పుడే నాకు పెళ్ళా? బాబా, అప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది సరే కానీ ఇంతకీ ఎవరు ఆ పెళ్లి కొడుకు? ఎలాగో 4 రోజుల్లో నీ పరీక్ష పూర్తయి ఇంటికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుందిలే నీ మెల్ల తాళి కట్టబోయే పెళ్లి కొడుకు ఎవరో. లేదు బాబా, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అది కాక ఆ ఉద్దేశం లేదు. సరే, నువ్వు అలా ఉంటే 5 నిమిషాల్లో నీకోసం వంట రెడీ చేస్తాను. ఓకే శాంతి. శాంతి, ఈ రోజు అలాగేనే అంటావు. రేపు నీ మెడలో తాళి కట్టబోయేది మీ భావానని తెలిస్తే నువ్వు ఎంత సంతోషపడతావో నాకు తెలుసు. సౌకి నవగమనం వికసించినట్లు నీ గుండె ఆనందంలో నేను ఆనందంగా గడిపిస్తాను. ఐ లవ్ యూ శాంతి.